గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఏపీలోని రాష్ట్ర రాజకీయ నేతల్లో కీలక నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం పార్టీ మారనున్నారు. ఆయన జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైకాపా నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైకాపాలోకి ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ, జనసేన నేతల వరుస భేటీలపై ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో గిరిబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా ముద్రగడ వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరని తెలిపారు. ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నామని, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు, పిఠాపురంలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. మరిన్ని చర్చలు జరుగుతున్నాయన్నారు. గతంలోనే చెప్పినట్టు ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటామని, త్వరలోనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. అన్నింటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని గిరిబాబు పేర్కొన్నారు. ఈ నెల 4న కాపు నేతలకు లేఖ రాసిన పవన్, వారు తనను దూషించినా దీవెనలా స్వీకరిస్తానని తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. కాపు నేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. అంతలోనే ఇప్పుడు ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం, ఆయన కూడా త్వరలోనే పవన్ ను కలుస్తారన్న సమాచారం నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి.